ఓం ఏనేదం భూతం భువనం భవిష్య పరిగృహీతమమృతేన సర్వం ఏన యజ్ఞస్థాయతే సప్తహోతా తన్మే మనః శివ సంకల్పమస్తు. యజుర్వేదము 34వ అధ్యాయము 4వ మంత్రం. ఏ అమృత మనస్సు మూలంగా గతించినట్టియు వర్తమానమునను రానున్నదియు అగు ఇది అంతయు గ్రహింపబడి ఉన్నదో, దేని మూలమున సప్తహోతలు గల యజ్ఞము చెయ్యబడునో ఆ నా మనస్సు శివ సంకల్పములు కలది అగుగాక. అంటే ఇక్కడ మనస్సు యొక్క శక్తి గురించి పరమాత్ముడు చెప్తున్నాడు. అమృత మనస్సు, అమృతం అంటే మనస్సుకు చావు లేదు. జీవుడు ఎట్లయితే నిత్యుడో మనస్సు కూడా నిత్యమైనటువంటిది, జీవునితో పాటే ఉంటుంది. అమృత మనస్సు మూలంగా గతములో జరిగినవి, వర్తమానంలో జరిగేవి, భవిష్యత్తులో జరగబోయేవి అన్నిటినీ కూడా గుర్తుపెట్టుకునేది మనస్సే. అది తెలియజేస్తున్నాడు. గ్రహించబడి ఉన్నదో, ఈ విధంగా 3 కాలాలను గ్రహించబడి ఉన్నదో దాని మూలంగా సప్తహోత, సప్తహోతలు గల యజ్ఞము చేయబడునో. ఇక్కడ సప్తహోత అంటే ఈ యొక్క పంచ జ్ఞానేంద్రియములు 5, అలాగే మనస్సు, బుద్ధి, వీటన్నిటిని కూడా 7ంటిని సప్తహోతలు. ఈ యొక్క యజ్ఞము దేని మూలంగా చేయబడతా ఉంది? మనస్సు మూలంగా. ఇది కూడా ఒక యజ్ఞం. ఈ 5 మనస్సు, బుద్ధి అనేటటువంటివి ఒక యజ్ఞం జరుగుతూ ఉంది. ఆ విధంగా యజ్ఞము చేయబడునో ఆ నా మనస్సు శివ సంకల్పములు కలది అగుగాక. ఏదైతే ఈ మనస్సు ఆధారంగా జ్ఞానేంద్రియములు అలాగే బుద్ధి ఇవన్నీ కూడా పనిచేస్తున్నవో ఆ నా మనస్సు ఎప్పుడు కూడా శివ సంకల్పములు కలది అగుగాక. ఓం.